ఇంకా మీకు ఇక్కడ చూసారనుకోండి, ఇది చూడండి వెహికల్ పోలో సార్, హోక్స్ వ్యాగన్ పోలో డీజిల్ వెహికల్. ఈ హోక్స్ వ్యాగన్ పోలో సార్ చాలా అంటే చాలా బాగుంది. మీరు చాలా వరకు అడగొచ్చు షోరూమ్ ట్రాక్ ఉండొచ్చా ఉండకపోవచ్చా అని. ఇది 100% షోరూమ్ ట్రాక్ ఉంది సార్. 2012 మోడల్, ఓన్లీ 44,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. టోటల్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ అయితే కింద ఏం లేదు సార్, జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేసుకోవాలా, వాడుకోవాలి సార్. వెహికల్ నిన్ననే వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. డీజిల్ వెహికల్ చూసారనుకోండి, అరౌండ్గా మీకు మైలేజ్ కానీ అరౌండ్గా 18 to 20 వరకు రావడం జరుగుతుంది డీజిల్ వెహికల్. మీరు ఒకసారి వెహికల్ చూడండి, చాలా బాగుంది. కోటెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్గా మీకు 4 lakhs ఏం చెప్తున్నారు సార్. నెగోషియబుల్ సార్. రేట్ అయితే కింద మీరు చూడండి, అది డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఉంటుంది. డిపెండ్స్ ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనేది కస్టమర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ కస్టమర్. రేట్ గురించి మీరు ఎటువంటి ఇబ్బంది అనేది పడద్దండి. ఫస్ట్ మీరు వెహికల్ వచ్చి చూసుకోండి, చూసుకున్న తర్వాత టెస్ట్ డ్రైవ్ చేయండి. అది డిపెండ్స్, నేను చెప్పాను కదా మీకు వెహికల్ అయితే 100% చెప్తున్నా కదా, మీకు నమ్మకం ఉంటేనే ఇక్కడికి రండి మీరు, ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ అయితే కింద పర్ఫెక్ట్గా ఉంటేనే, మేము చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కానీ చెప్పాను, వెహికల్ మొత్తం చెక్ చేసుకుంటాము. ఎలా అంటే మీకు ఇంజన్లో కానీ, ఇంజన్లో ఏం ప్రాబ్లం ఉంది, ఇంజన్లో వచ్చేసి బ్యాక్ పంపింగ్ ఉందా, బ్యాక్ కంప్రెసర్ ఉందా, ఆయిల్ లీకేజ్ ఉందా, లేకపోతే ఇంజన్లో ఏదైనా నాకింగ్ నాయిస్ ఉందా, ఇంజన్లో వాటర్ రావడం కానీ, లేకపోతే చాలా వరకు ఏమంటే ఫ్లడ్ వెహికల్స్ ఇప్పుడు ఉండేటివి బయట మీరు చాలా మార్కెట్లో చూసారనుకోండి, బయట ఎలా ఉంటుందంటే వెహికల్ అంతా బాగుంటుంది సార్, అది ఫ్లడ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైనా దెబ్బ తగిలినట్టు ఉంటాయి, దాని తర్వాత కింద రస్ట్ అయినట్టు ఉంటాయి, దాని తర్వాత మీకు పిల్లర్స్ కానీ లెగ్స్ కానీ ఏదైనా మీకు డ్యామేజ్ అయితేనే ఆటోమేటిక్గా తక్కువకి ఇవ్వడం జరుగుతుంది సార్. మీకు మన దగ్గర అలా ఉండదు. మీకు మొత్తం చెక్ చేసి సర్టిఫై, వెహికల్ అనేది సర్టిఫై అయిన తర్వాత మనం ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏమంటే తీసుకుని వెంటనే సార్, అందరూ తీసుకుని వెంటనే ఇప్పుడు మీరు వచ్చిన వెంటనే చెప్పొచ్చు, నేను బండి ఇలా ఉంది అలా ఉంది అని. తీసుకున్న తర్వాత మినిమం టు మినిమం ఏ కస్టమర్ అయినా కానీ, ఏ బండి, చిన్న బండి నుంచి పెద్ద వెహికల్ వరకు, అది ఆల్రెడీ దిస్ ఇస్ కాల్డ్ యూజ్డ్ కార్ సార్. ఆల్రెడీ మనం యూజ్డ్ కార్ మనం తీసుకుంటున్నాము. యూజ్డ్ కార్ తీసుకున్నప్పుడు ఏం ఉండదు, బయట చెప్తారు ఏం లేదు, 0 రూపాయి కానీ పని లేదు, అది ఇది అంటారు. అది కాదు సార్. తీసుకున్న తర్వాత సర్వీసింగ్, జనరల్ సర్వీసింగ్ కానీ, చిన్న చిన్న వర్క్స్ కానీ, ఒక 5 to 10 to 15,000 అట్లా మినిమం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటుంది సార్ కొన్ని వెహికల్స్కు. కొన్ని వెహికల్స్ ఏదో రేర్ దానిలకు అయితే 100% జనరల్ సర్వీసింగ్ అయితే కామన్, కంపల్సరీ జనరల్ సర్వీసింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ కస్టమర్, సపోజ్ ఇక్కడ కస్టమర్ ఏమంటే యూజ్డ్ కార్ కస్టమర్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత మీకు తీసుకున్న తర్వాత మీరు ఇంజన్ ఆయిల్ కానీ కూలెంట్, ఇప్పుడు సపోజ్ తీసుకొని మీరు అలాగే నడుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, మీరు తీసుకున్న తర్వాత జనరల్ సర్వీసింగ్ చేసుకుంటే ఒక ఇంజన్ ఆయిల్ కానీ, కూలెంట్ ఆయిల్ కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ, ఇవన్నీ మీరు ఒక్కసారి సర్వీసింగ్ చేసుకుంటే, పెట్రోల్ వెహికల్కి అయితే, డీజిల్ వెహికల్కి అయితే డీజిల్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా వెహికల్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో కానీ, సర్వీసింగ్ మీకు మైలేజ్ పరంగా కానీ ఇది అనేది మీకు రావడం జరుగుతుంది.